వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. బాన్స్వాడ పట్టణంలో వార్డు కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, పశుసంవర్ధకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠలరావు. పసుపు రైతుల దీర్ఘకాలిక స్వప్నం కంటే కేంద్రం ఎక్కువే ప్రకటించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. నగరంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు. రానున్న రోజుల్లో నిజామాబాద్లో మంచి ఇండస్ట్రియల్ పాలసీకి చర్యలు. రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. నగర కార్పొరేషన్ కమిషనర్గా మొదటి ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో పలు ప్రాంతాలు, అలీసాగర్ పంప్ హౌస్ ను పరిశీలించిన కమిషనర్ జితేశ్వరి పాటిల్. బాలబాలికలంతా విద్య హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ బాలికా దినోత్సవంలో వక్తలు వెల్లడి. బాన్స్వాడ పట్టణ మున్సిపల్ ఎన్నికల తర్వాత 14వ వార్డులో మొట్టమొదటిసారిగా వార్డు సభ్యులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను పోచారం శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 14వ వార్డులో ఆయన పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ నందకిషోర్తో సహా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14వ వార్డులోని వీధులలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ద్వారా ప్రతి ఒక్క నిరుపేదలకు లబ్ధి జరిగే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. 14వ వార్డులో నెలకొన్న సమస్యలపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే ఆటోలు అధికారులు ఉన్నారా, అన్ని ఇళ్లకు నీరు పోతలేవు సరిగా, వీటిని ప్రక్షాళన చేయండి. శాశ్వత పరిష్కారం, ఇట్లాంటి రోగాలు రాకుండా ఉండటానికి కోసం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రయత్నమే మిషన్ భగీరథ ప్రయత్నము. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నీళ్లు పెట్టడానికి మొత్తం పెద్ద పైప్ లైన్, చిన్న పైపులు అన్ని కలుపుకుంటే 40,000 కోట్లు ఖర్చు వచ్చింది. దేశంలో ప్రతి రాష్ట్రానికి వచ్చి చూసిపోతున్నారు. నేను మళ్ళొకసారి వచ్చినప్పుడు మా ఇంటికి నల్ల వస్తా లేదు అనే మాట నేను నా చెవులో ఇవ్వదలుచుకోలేదు. 100% నీళ్ళు ఇక్కడ గల్లీలో ప్రతిష్ఠించాను. ఇక స్వంత జాగాలు లేవు, స్వంత స్థలాలు లేవు, కిరాయికు ఉన్నటువంటి వారికి దాటుకోలసి వాళ్ళలో ఇప్పటికి 500 ఇళ్లు కట్టి రెడీ ఉన్నాయి. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులతో నిర్వహించే స్థాయి సంఘ సమావేశంలో 2వ రోజు ఉదయం గ్రామీణాభివృద్ధి, మధ్యాహ్నం వ్యవసాయం మరియు పశుసంవర్ధక శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థాయి సంఘ సమావేశానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావుతో పాటు వైస్ చైర్మన్ రజితా యాదవ్ హాజరయ్యారు.
అదేవిధంగా సార్ ఈ మిల్స్ అనిమల్స్ పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో మనం 1,804 ఇచ్చాం. పెండింగ్ 20 ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తాం మేడం, పెద్ద ప్రాబ్లం లేదు మనకు. ఇంకా ఈ గాలికుంటి వ్యాధి టీకాలు మనం 1 ఫిబ్రవరి మొదలుపెట్టినాం. 6 మార్చ్ వరకు కొనసాగుతూ ఉంది. ఇది మన లక్ష్యం గేదె జాతి ప్లస్ ఆవు జాతి 3 నెలల పైన ఉన్న మొత్తం పశువులకు ఇస్తాం మేడం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వ్యవసాయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. అధికారులు గ్రామీణ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క రైతుకు అందేలా చూడాలని సంబంధిత ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ డిసీజ్ అనేది నాకు డిసీజ్ ఉందని చెప్పి డాక్టర్తో చెప్తాను. కానీ మూగజీవులు పశువులు చెప్పలేవు. పశువులకు ఏది బీమారు వచ్చినా ఇమ్మీడియట్ యజమానికి తెలుస్తుంది కాబట్టి యజమాని ఇమ్మీడియట్ వెటర్నరీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. అందుకే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల వద్దకు పాలన లెక్క, ప్రజల వద్దకే పశువుల వద్దకే ప్రభుత్వం అనే నినాదంతో మరి నేను ఈ 3-4 డేస్లో డీకంపెల్లో కానీ, పశువైద్య శిబిరం న్యాల్కల్లో కానీ ఈరోజు కూడా జీజీ నడుకున్న నందిపేట మండలంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పశువుల వద్దకే ప్రభుత్వం అంటే మొత్తం డిపార్ట్మెంట్ పోయి పశువుల దగ్గర ఉండి ఇప్పుడు ఈ టీకాలు ఇవ్వడం, గాలికుంటు వ్యాధి టీకాలు ఇవ్వడం, ఇతర సీడీ ఇవ్వడము, మరి అవన్నీ ఇచ్చి పద్ధతి ప్రకారం చేస్తే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. మరి పాల ఉత్పత్తులు పాలు కూడా మరి రైతులు. స్పైస్ బోర్డ్ బీజేపీ పార్టీతోనే సాధ్యమైందని ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ మేరకు స్పైస్ బోర్డ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ అన్నారు. ప్రస్తుతం అక్కడున్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు గోయల్ వెల్లడించారు. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే నిజామాబాద్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. కేంద్రం తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రకటించిన సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ప్రకటన సంక్రాంతి పండుగ రోజునే ప్రకటించాల్సిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యం అయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతుల దీర్ఘకాలిక స్వప్నం కంటే కేంద్రం ఎక్కువే ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పసుపు రైతులకు నా అభినందనలు. బోర్డులు విఫలమవ్వడానికి అనేక కారణాలున్నాయి. బోర్డులకు శాఖలతో సమన్వయం చేసుకునే అవకాశం లేదు. పసుపు అమ్మకం, కొనుగోలుదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించాలి. పసుపు అనేది ప్రాంతీయంగా పండే పంట. ప్రాంతీయ ప్రభుత్వం ప్రపోజల్ పంపితే అందుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అని ఎంపీ అరవింద్ తెలిపారు. పీయూష్ గోయల్ గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోర్డుకి అదనంగా ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో గత 2-3 నెలల నుంచి, ఏదైతే నేను 6-7 మంత్స్ నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను, ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉన్నాను, బోర్డులు ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయినాయి, ఆ ఫెయిల్ అయ్యే కారణాలు కనుక్కొని దానికి మేజర్గా కారణం కోఆర్డినేషన్ లేకపోవడం. ఇప్పుడు బోర్డుకి ఎంత పంట వండుతుందో తెలియదు, ఏం పంట వండుతుందో తెలియదు, ఎంత ఫర్టిలైజర్ వేస్తుందో తెలియదు, అసలు రైతుతోటి కోఆర్డినేషనే లేదు. మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసే పంట, పసుపు ఎక్స్పోర్ట్ చేసే పంట, మిర్చి ఎక్స్పోర్ట్ చేసే పంట, ఎక్స్పోర్ట్ చేయడానికి బయట కొనేవాడికి ఎటువంటి క్వాలిటీ కావాలనో రైతుకు తెలియదు. సో ఆ క్వాలిటీ నువ్వు పండించకపోతే అక్కడ కొనడు. కాబట్టి ఈ మొత్తం సిస్టమ్ కనెక్టింగ్ కి మంచి కోఆర్డినేషన్ కావాలి. అగ్రికల్చరు, కామర్సు, హార్టికల్చరు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఏ ప్రోడక్ట్ కి ఏ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అందరితోటి కోఆర్డినేషన్ చేసే వ్యవస్థ కావాలా. బోర్డుకు ఉండాల్సిన పవర్స్ తో పాటు ఈ వ్యవస్థ కూడా, కోఆర్డినేటింగ్ వ్యవస్థ కూడా టైస్ స్కీమ్ కింద ఉంటుంది. టైస్ అన్నది ఇంటర్ మినిస్టీరియల్ ఎంపవరింగ్ కమిటీ హెడెడ్ బై కామర్స్ సెక్రటరీ. సో ఆ స్కీమ్ కింద ఇవాళ పసుపును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్స్ గా, టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్స్ గా ఇదివరకే మనము మోదీ గారి ప్రభుత్వం ఈ మధ్య డిక్లేర్ చేయడం జరిగింది. సో దాంట్లో
విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి, వేర్ హౌజులు పెట్టడానికి, కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోవడానికి ఇటువంటి ఇన్వెస్టర్స్ తీసుకురావస్తే సో ఒక చైన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు రైతులతో డైరెక్ట్ సంప్రదించి మీరు ఎంత కెమికల్ వేయాలనా వద్దా, ఆర్గానిక్ పండించాలనా, మీకు ఎటువంటి క్లయింట్ ఉన్నాడు బయట, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ మీకు అరకు స్థానిక దుబ్బా ప్రాంతంలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కలెక్టర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలను పరిశీలించి ఎక్కడికక్కడ మున్సిపల్ ఇంజనీర్ ఆనంద్ సాగర్ ను, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ తిరుపతి కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ లైన్లను పూర్తి చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుండే ప్రణాళిక పరంగా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కమిషనర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఈఈ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ పంప్ హౌస్ ను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నగర కార్పొరేషన్ కమిషన్ జితేష్ వి పాటిల్ ఇంజనీర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అలీసాగర్ రిజర్వాయర్ పక్కన నూతనంగా నిర్మించినటువంటి మిషన్ భగీరథ నీటి ట్యాంకును మరియు పంప్ హౌస్ ను పరిశీలించారు. అలీసాగర్ రిజర్వాయర్ లో ఉన్న నీటి మట్టాన్ని పరిశీలించి వచ్చేది వేసవి కాలం కావున నిజామాబాద్ నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం అలీసాగర్ ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్లతో కలిసి నిజామాబాద్ దుబ్బాలోని ఎస్టీపీని మరియు అలీసాగర్ పంప్ హౌస్ ను పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్న మిషన్ భగీరథ డిస్ట్రిబ్యూషన్ పనులను తొందరలోనే పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తిరుపతి కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ ఆనంద్ సాగర్, డిఈ రషీద్, ఏఈలు శ్రీకాంత్, సాయి చంద్, ఇంజనీర్లు నాగేష్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర బాలికల కళాశాలలో వార్షికోత్సవ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పీకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే శ్రద్ధతో చదివి ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. చదువు అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అది చదువుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలంటే శిక్షణతోనే విజయం సాధించవచ్చని తెలిపారు. గత సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారికి స్పీకర్ పోచారం అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే విద్యకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 288 గురుకులాలు ఉండేవి. ప్రస్తుతం 995, సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలియజేశారు. ప్రతి ఏటా ఒక విద్యార్థికి ప్రభుత్వం 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే కేజీ టు పీజీ అందించడం జరుగుతుందని తెలిపారు. చక్కటి విద్య, ఒక్క విద్యార్థి పైన ఇవన్నీ కలుపుకొని 1,25,000 రూపాయలు ఖర్చు ప్రతి సంవత్సరానికి ఒక స్టూడెంట్ పైన. దేశంలో ఏ రాష్ట్రం లేదు ఇంత పెద్ద ఎత్తున ఒక విద్యార్థి పైన ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రమే. ఇది గురుకుల పాఠశాలల యొక్క పనితీరును పర్యవేక్షించడానికి ఇతర రాష్ట్రాలకు కూడా వస్తున్నారు అధికారులు. ఇంత తొందరలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని పాఠశాల ఎట్లా మీరు రన్ చేస్తా ఉన్నారో చూస్తానికి వస్తున్నారు. ఇంకను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిస్తూ
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి, విశాల, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ కొరకు ఆలోచన చేయనున్నామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు స్థానిక నిఖిల్ సాయి హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ డిస్కషన్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ నిజామాబాద్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు కలెక్టర్ను పలు సదుపాయాల కొరకు కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ వక్తలు తెలిపినట్లు మన రాష్ట్రంలో టీఎస్ఐ పాస్ విధానం చాలా బాగుందని, జిల్లాలో వరి, పసుపు, ఎర్రజొన్న, సోయాబీన్ తదితర పంటలు ఇతర జిల్లాల కంటే బాగా సాగవుతున్నాయని, ఈ విషయంలో రైతులకు, వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించవలసిన అవసరం ఉన్నదన్నారు. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జిల్లాలో మంచి స్థాయిలో ఉన్నందున వాటికి వ్యాపారపరంగా లాభాలు చేకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించవలసి ఉన్నదన్నారు. త్వరలోనే సంబంధిత శాఖలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉభయ కుశలోపరి సంతోషంగా ఉండే విధంగా సమస్యల పరిష్కారానికి అందరితో చర్చించి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎకోసిస్టమ్కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలిపారు. అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కూడా ఈ సమావేశానికి రావాలని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా రైస్ మిల్లర్లు, పసుపు వ్యాపారులు, రైతులతో తీసుకోవాల్సిన చర్యలపై, ఇండస్ట్రీస్ పాలసీపై చర్చిస్తామని తెలిపారు. తప్పకుండా వ్యాపారులు బ్రతకాలి, పండించిన వారు బ్రతకాలి, సొసైటీ కూడా బతకాలనే ఆలోచనలతో చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఆయా వ్యాపారాలలో ఎవరైనా కల్తీ లేదా ఇతర అక్రమాలకు పాల్పడుతుంటే అదే వ్యాపారంలోని మిగతా వారు దానిని సరిచేయడానికి చర్యలు తీసుకుంటే మిగతా వారికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో సిఐఐ చైర్మన్ రాజు, కాకతీయ శాండ్బాక్స్ ప్యాటర్న్ రవీష్, వాంటేజ్ కన్సల్టింగ్ ఫౌండర్ మనుజ, తెలంగాణ సిఐఐ డైరెక్టర్ సుభజిత్ సాహా తదితరులు పాల్గొన్నారు. Being discussed with them and take it with a report through you to the ministries and all that, so that some good development come into that state. So in the process, we have come over here for about 3 hours of interaction of a half day, and in that respect, since your time is very short, I would request you to kindly address the people present over here that they have. अब रहा जो वैरायटी का डिमांड है, वो वैरायटी अपने किसान लोगों को एजुकेटेड जो करना चाहिए वो उतना नहीं है. जो वैरायटी पेस्टिसाइड लेवल से कम में पैदा हो रहा है, वो वैरायटी इधर अगर डाले तो कम से कम ये मिल वाले वो पैडी को पॉइंट से कुछ ये कस्टम मिलिंग का गवर्नमेंट को तो प्रोक्योरमेंट करना ही है, क्यों तो काश्तकार को सपोर्ट देना है. आज गवर्नमेंट की जो स्टेप लिए और एक कालेश्वरम प्रोजेक्ट से जो पानी और पावर का जो प्रॉब्लम सालों से तेलंगाना निजामाबाद जिले में था, इवन निजाम सागर में पानी नहीं रहने के बावजूद भी आज 8 लाख टन पैडी जो निजामाबाद में पैदा हो रहा है, ये गवर्नमेंट का जो काम है, मैं समझता हूँ इंडिया में कोई भी इतने कम पीरियड में इतना बड़ा काम नहीं हुआ है. इसको और काश्तकार को दे देना चाहिए. और पैडी है सो ये जो डिमांड है वो पैडी को अगर ग्रो हुआ तो काश्तकार को और ज़्यादा पैसा मिल सकता है. और जो एजुकेटेड हो रहे IIT में एक अच्छे जो स्टूडेंट निकल रहे, उनका अगर अपन देखें तो इतने बड़े समझदार लोग और पढ़े हुए निकल रहे, लेकिन हम उनको रखना बोले तो आज की कोई नई टेक्नोलॉजी में आना चाहिए. टेक्नोलॉजी अगर अडॉप्ट करना है तो కరోనా ప్రపంచానికి కంగారు తెప్పిస్తుంది. ఈ వైరస్ చైనా సరిహద్దులు దాటి శరవేగంగా విస్తరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 529 మంది వివిధ భాగాల్లో పనిచేసేందుకు నర్సింగ్ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం 177 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక 79 మందిని వైద్య విధాన పరిషత్, ఆరోగ్య శాఖల నుంచి డిప్యూటేషన్పై వచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే వీరంతా మాతృశాఖకు వెళ్లిపోవాల్సిందే.
ఇక ఆసుపత్రిలో మిగిలే సిబ్బంది 143 మంది మాత్రమే. నిత్యం 1300 మందికి తగ్గకుండా ఓపీ ఉంటుంది. 90 మంది ఇన్పేషెంట్లు చేరుతున్నారు. వీరికి ఆరోగ్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది లేరు. ఏళ్ల క్రితం రోగుల సంఖ్య ఆధారంగా సిబ్బందిని కేటాయించారు. రోగుల సంఖ్య పెరిగినా సిబ్బంది సంఖ్య పెంచడం లేదు. వైద్య కళాశాల ఏర్పడిన తర్వాత కేవలం 5 కొత్త సిబ్బందిని నియమించారు. డిప్యూటేషన్పై 79 మంది పనిచేస్తున్నారు. ఒప్పంద సిబ్బంది 92 మంది, పొరుగు సేవల సిబ్బంది 51 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 400 మంది రోగులకు సేవలందించేందుకే అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తే వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ప్రత్యేక గదులు కేటాయిస్తాం. ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. అయినా ఇబ్బంది లేకుండా వైద్య సేవలను అందిస్తామని అధికారులు తెలిపారు. బోధన్లో ఏఆర్ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సన్మానించారు. బోధన్ పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మరియు పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యం, పాషా మొహినుద్దీన్, గౌసుద్దీన్, రాధాకృష్ణ, దాము రమేష్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలతో త్రిబుల్ ఐటీ కట్టినం, రోడ్లు వేశాము, మెడికల్ కాలేజీ తెచ్చాము, ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు వారికి తొత్తులై మద్దతు తెలుపుతున్నారు. మహిళా సోదరులు విద్యావంతులయ్యారు. జిల్లాలో మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నారు. అందుకే మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. బోధన్ బీసీ మహిళా చైర్మన్ అయితే ఓసీ ఎన్నిక అయింది. బీసీ మహిళలు సిగ్గుపడుతున్నారు. కలెక్టర్కి కూడా విన్నవించినా ఫాయిదా లేదు. రిజర్వేషన్లు పాటించాలని సంబంధిత తహసీల్దార్ అధికారికి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ గురించి మాట్లాడితే మన నీళ్లు కరీంనగర్కి తీసుకెళ్తున్నారు. 2 రోజులకు ఒకసారి త్రాగునీరు వదులుతున్నారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ మాత్రం వృధా అవుతున్నాయని అంటున్నారు. మన నిజామాబాద్లో యూనివర్సిటీలు కట్టుకున్నాం, మోడల్ స్కూల్స్ కట్టినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం. మన నిజామాబాద్లో 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాం, రోడ్ వేసుకున్నాం, ఎన్నో సబ్స్టేషన్లు కట్టినాం. మీరు ఈ 6 yearsలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఏం చేసింది? ఒక్కటి బోధన్ గడ్డలో ఎలక్షన్ ఆయన ఏం చేసింది? అన్ని కాదు, ఏదో మబ్బు పెట్టి భయపట్టించి ఓట్లు వేసుకుంటా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రజల కోరిక నెరవేరింది. మున్సిపాలిటీల నుంచి అప్గ్రేడ్ చేసి నిజామాబాద్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ కళ కలగానే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఈ అంశం చాలాసార్లు చర్చకు వచ్చింది, కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో ఖచ్చితంగా కమిషనర్గా ఐఏఎస్ అధికారిని కావాలని పట్టుబట్టారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా ఓ ఐఏఎస్ ఆఫీసర్ను కేటాయించారు. 2016 సివిల్స్ బ్యాచ్కు చెందిన జీతేష్ వి పాటిల్ను కమిషనర్గా నియమించారు. సంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఆయన సోమవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 24 గంటల్లోనే బాధ్యతలు తీసుకున్నారు. పాత కమిషనర్ జాన్ శాంసన్ రిలీవ్ అయ్యారు. కమిషనర్గా జాన్ శాంసన్ 2.5 ఏళ్లు పనిచేశారు. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీ అంటేనే ఓ నిర్లక్ష్యం, పట్టింపు లేనితనం, ఏండ్లుగా పేరుకుపోయిన అలసత్వం, దీనికి తోడు పెంచి పోషిస్తున్న అవినీతి. దీంతో సామాన్య ప్రజలు మున్సిపాలిటీ గడప తొక్కాలంటేనే జంకుతారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్ నుంచి మొదలుపెట్టి ఇంటి పర్మిషన్లు, పన్నులు, ఇతర ఏవైనా పనులకు సరే ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇంజనీరింగ్ పనుల్లో అయితే అంతులేని అవినీతి రాజ్యమేలుతుందనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. వీరిపై ఎవరికీ అజమాయిషీ లేదు, అడిగే నాదుడే లేడు. యథేచ్ఛగా మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పార్కింగ్ స్థలాలుగా, స్కూళ్లుగా మార్చుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఎవరైనా ప్రశ్నిస్తే ఓ బోర్డు పాతేస్తారు, కానీ చర్యలు మాత్రం ఉండవు. అంతా లోపాయికారి వ్యవహారమే ఇక్కడ రాజ్యమేలుతుంది. లేఅవుట్ల పర్మిషన్లు కావాలన్నా పెద్ద ఎత్తున సమర్పించాల్సిందే. అధికారుల అవినీతి ఆసరా చేసుకొని నగర శివార్లో లేఅవుట్లు లేని ఎన్నో వెంచర్లు వెలిశాయి. వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు.
ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ మాటేమో గాని ముందు ఆ ఏరియా కార్పొరేటర్కు పెద్ద ఎత్తున సమర్పించుకోవాలి. అధికారికంగా పర్మిషన్ తీసుకోకున్నా సరే. ఇదే తంతు కొన్నేండ్లుగా ఇక్కడ కొనసాగుతుంది. ఇంటి పన్ను బకాయి పేరుకుపోయాయి. వసూలుకు పట్టింపు ఉండదు. ఎవరైనా చేతు తడిపితే ఇంటి పన్నుల్లో అనధికారికంగా భారీ రాయితీ ప్రకటించేస్తారు మన అధికారులు. 2.5 ఏళ్లుగా కమిషనర్గా పనిచేసిన జాన్ శాంసన్ పెద్దగా వీటిల్లో మార్పు తీసుకురాలేకపోయారు. ఆయన నిమిత్త మాత్రుడిగానే పనిచేసుకున్నారు. అవినీతి అలసత్వంపై తనదైన ముద్ర వేసుకోలేకపోయారు. కొత్తగా ఐఏఎస్ అధికారి కమిషనర్గా రావడంతో చాలా మందికి కొత్త ఆశలు చిగురించాయి. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పాలనలో కీలక సంస్కరణలకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ అంటేనే అలసత్వానికి అవినీతికి ఆలవాలంగా మారింది. దీన్ని పూర్తిగా సంస్కరించే పనిని కొత్త కమిషనర్ భుజానికెత్తుకోవాల్సి ఉంది. కొత్త కమిషనర్కు ఇది సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి మరింత లోతుల్లోకి వెళ్లి పరిపాలన గాడిలో పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా లేఅవుట్ చేసి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఇందల్వాయి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు మత్తుకూరి నవీన్ గౌడ్, ఎరుకల ప్రసాద్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు ఎరుకల ప్రసాద్ మాట్లాడుతూ 44వ జాతీయ రహదారిపై అక్రమంగా వెలిసిన వెంచర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని, అలాగే లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఉన్నాయని, గ్రామీణ అమాయక ప్రజలకు లక్షల రూపాయలకు అమ్ముతూ చేతులు దులుపుకుంటున్నారని, వెంచర్ల వద్దకు గ్రామ వార్డు సభ్యులు మరియు కార్యదర్శి వెళ్లి అడగగా వెంచర్ యజమానులు పొంతనలేని సమాధానం చెప్తున్నారని ప్రసాద్ ఆరోపించారు. ఇట్టి అక్రమ లేఅవుట్ విషయంపై తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వగా వెంటనే స్పందించి ఎంఆర్ఓ అక్రమంగా వెంచర్లు వేసిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అనుమతి లేని ప్లాట్లను కొనకూడదని వార్డు సభ్యులు తెలిపారు. అక్రమంగా దౌర్జన్యంగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఇట్టి విషయంలో మేము పాలకవర్గం అందరం కూడా గతంలో అక్కడ బోర్డు పాతడం జరిగింది. ఆ బోర్డును అక్రమదారులు వచ్చి తొలగించి నన్ను బెదిరించినారు. నీతో ఏమవుతుంది అని బెదిరించినారు. ఇందులో భాగంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గంలోని కొద్దిమంది వ్యక్తుల సహకారం వల్లనే ఈ ఆక్రమ వెంచర్లు వెలిసినాయి అని మేము మెజార్టీ పక్షమైన 10 మంది వార్డు సభ్యులము ఆరోపిస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వివరణ ఇచ్చినాము. వెంటనే తక్షణమే ఇట్టి యొక్క అద్దురాలను చెడిపేసి ఈ యొక్క వెంచర్లు వెలవకుండా గ్రామ పంచాయతీకి రావాల్సిన 15% రావాలని ముక్త కంఠంతో వార్డు మెంబర్లు అందరము ఏకతాటిపై నిల్చున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని బీఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో బహుజన కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీలు దేశ సంపదను దోచుకుంటున్న పాలకులు మాత్రం పట్టింపు లేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులు, పసుపు, కోల్డ్ స్టోరేజ్, రైల్వే గోదాం, సీడీ కంపెనీలో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల పని భద్రత కరువై జీవనం గడపడం ఇబ్బందిగా ఉందని విమర్శించారు. అలాగే రాజ్యాంగం కార్మికులకు కల్పించిన అనేక చట్టాలను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారం కోసమే ఈ మహాసభను నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలు లేవు కాబట్టి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వర్క్ సెక్యూరిటీ అంటే పని భద్రత లేకుండా ఉండే పరిస్థితి ఉంది. బీహార్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కార్మికులు. వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ శవాలకు సంబంధించిందైనా వాళ్ళ ప్రాంతాలకు తరలించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు సెక్యూరిటీ లేదు. వాళ్ళు నివసించే స్థలాలు ముఖ్యంగా పశువులు నివసించే స్థలాలు లాగున్నాయి. వాళ్ళు తినే తిండి కానీ, రకరకాల ఆహారం కానీ వాళ్ళకు. నిజామాబాద్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాజ్ కమల్, డాక్టర్ నిఖిత ఆకుల కొండూరు గ్రామంలో సర్పంచ్ మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ రాజ్ కమల్ మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్, హెచ్బి, విపిటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల తర్వాత ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. కన్సల్టేషన్ ఫీ పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.
అనంతరం గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ నుండి రాజ్ కుమార్ మా కోరిక మేరకు మా గ్రామానికి విచ్చేసి దాదాపు 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాలతో పాటు తమ ఆసుపత్రిలో ప్రతి గురువారం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ సభ్యులు గ్రామ ప్రజల తోడ్పాటు అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. స్పెషాలిటీ హాస్పిటల్ తరపున మరియు మన సర్పంచ్ అశోక్ అన్న, ఉప సర్పంచ్, గ్రామ యూత్ మెంబర్స్, గ్రామ ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారుగా ఒక 150 to 200 మెంబర్స్ ఓపీ చూడడం జరిగింది. మరియు ఈ గ్రామస్తులందరికీ ఉచితంగా బీపీ, షుగరు, థైరాయిడ్ మరియు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఎవరెవరికైతే ఎటువంటి అనేక రకాల మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ సహకారంతో మార్చి 4వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను నిర్వహిస్తున్నామని, 30న ఎన్విరాన్మెంటల్ పరీక్షను, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో వాహనదారుల్లో మార్పు రావడం లేదు. వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై వాహనాలను పార్క్ చేయరాదని సంబంధిత ట్రాఫిక్ సిబ్బంది కఠినమైన ఆదేశాలు జారీ చేయకపోవడంతో వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఇష్టారీతిన వాహనాలను పార్కింగ్ చేయడంతో ఇతరులు ఇబ్బంది పడతారన్న ఆలోచన సైతం వారిలో కనిపించడం లేదు. కేవలం వారి వాహనానికి రోడ్డు పక్కన స్థలం లభిస్తే చాలు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రాష్ట్రపతి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, గోదాం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గాంధీ చౌక్ లాంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్డుపైనే వాహనాలను వదిలి వెళ్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు తమ అవసరాల నిమిత్తం వస్తుంటారు. రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేయడంతో అవస్థలు పడుతున్న సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిపి క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే రోడ్డుపై వాహనదారులు విచ్చలవిడిగా వదిలి వెళ్తుంటారు. పైగా వ్యాపార సముదాయాల ఎదుట స్థలాలను కబ్జా చేసుకోవడంతో బాటసారులు నడిచే స్థలంలో వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. దీంతో గతంలో ఉన్న 40 ఫీట్ల రోడ్డు ప్రస్తుతం 20 ఫీట్లకు కుదించిపోయింది. అయినా సంబంధిత అధికారులు వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై విచ్చలవిడిగా పార్క్ చేసే వాహనదారులపై కఠినంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నందిపేట్ మండలంలోని జీజీ నడుకుడ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతే రాజు అయ్యే వరకు రైతుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాడని, దేశానికి అన్నం పెట్టే రైతు రాజు కావాలని కేసీఆర్ ఆకాంక్ష అని కొనియాడారు. అందులో భాగంగానే పాడి పరిశ్రమ అభివృద్ధి జరగాలని, పాడి పరిశ్రమకు మూలాధారం పాల వృత్తి అని, పాల వృత్తిని మెరుగుపరచాలని, పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని పశు వైద్య శిబిరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎలాగో పశువులకు కూడా ఒక నెంబర్ ట్యాగ్ జత చేస్తుందని, అప్పుడు పశువుల యొక్క బయోడేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని, మనుషులకు అత్యవసర సేవల కొరకు అంబులెన్స్ సహకారం ఎలాగో పశువులకు కూడా అంబులెన్స్ సౌకర్యాలను మెరుగుపరిచిందని తెలిపారు. ప్రతి ఒక్క పాడి రైతుకు ప్రభుత్వం ఎన్నో సబ్సిడీలు అందిస్తుందని, కావున పాల వృత్తిని మెరుగుపరుచుకొని ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన విజయ పాల డైరీకి పాలు విక్రయించాలని చైర్మన్ కోరారు. ఇదిలా ఉండగా నడుకుడ వీసీఎం నుండి సేకరించిన పాలు ఆలూరులో గల బీసీఎంలో నిల్వ చేస్తారు. ఈలోగా బల్క్ ఫ్యాట్ నమోదులో అవకతవకలు జరుగుతున్నాయని పాడి రైతులు సొసైటీ వారు జడ్పీ చైర్మన్ను కోరారు. మేమందరం ప్రభుత్వం నుండి పాడి పరిశ్రమ ద్వారా సబ్సిడీ పొందుతున్నాం కాబట్టి విజయ్ డైరీకి పాలను విక్రయించాలని ఉన్న బీసీఎం అవకతవకల మూలంగా విక్రయించలేకపోతున్నామని, కావున మాకు అందుబాటులో బీసీఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతును ఎట్లా పైకి తేవాలన్న ఉద్దేశంతో రైతు
చేయి దాసే ఉద్దేశంతో రైతు ఇంత డబ్బులు ఇచ్చే స్థితికి ఎదగాలని, రైతు ఒక మరి ధనవంతుడు కావాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు మరి రైతులకు ఎన్నో సౌకర్యాలు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం రైతు బంధు స్కీమ్, మరి సంవత్సరానికి 10,000 రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత కరెంటు, 24 గంటలు ఉచిత కరెంటు. మరి ఏదన్నా రైతు అనివార్య కారణాలు చనిపోతే 5 లక్షల. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్ఐసి క్లాస్ 1 అధికారి సుధీర్ బాబు, జోనల్ నాయకుడు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, దానితో పాటు అనేక మంది ఏజెంట్లు ఈ సంస్థపై ముడిపడి ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం దీనిని స్టాక్ మార్కెట్లో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయంతో అనేక మంది రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. కేవలం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, దీనివల్ల అనేక మందికి అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మంచి సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రభుత్వం దుర్బుద్ధితో, ఎజెండాతో ఎల్ఐసిని మార్కెట్లో ఉన్నటువంటి పాలసీదారులకు ఇబ్బందిని కలిగించాలన్న ఉద్దేశంతో దాన్ని లిస్టింగ్ లోకి చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ లోక్సభలో బడ్జెట్ సమావేశాల్లో చేయటం వల్ల ఈ రోజు దేశంలో అంతా పాలసీదారులు, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పోయిన సంవత్సరం వరకు 1,50,000 కోట్లు మనం పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎల్ఐసి షేర్ మార్కెట్లో పడిపోతున్నప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ మన ఎల్ఐసికి చెప్పినప్పుడు ఎల్ఐసి కూడా కొన్ని వేల కోట్లను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల షేర్ మార్కెట్. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని, సిబ్బంది చేసే పనులను, వారి కేటగిరీలను చైర్మన్కు వివరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకవర్గం కార్యాలయ సిబ్బందితో కలిసి పని చేస్తామని, ఆర్మూర్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, సుందర పట్టణంగా ఆర్మూర్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. అదేవిధంగా పట్టణవాసులు సైతం మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, చెత్తా చెదారం రోడ్లపై వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మనకు వచ్చే ఆదాయము 1,90,00,000 వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంటి పన్ను రూపంలో, గవర్నమెంట్ ప్రాపర్టీస్ రూపంలో 52 లక్షలు వస్తుంది. మొత్తం మన ఇన్కమ్ వచ్చేసి 3,04,00,000 రూపాయలు మనకు ఆస్తి పన్ను రూపంలో వస్తుంది. అంటే బిల్డింగ్లకు వచ్చే ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇది 3 కోట్లు. వర్క్స్ ద్వారా వచ్చే ఆదాయం 2 కోట్ల రూపాయలు ఉంటాయి. వాటర్ సప్లై ద్వారా వచ్చే ఆదాయం 52 లక్షలు ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ల ద్వారా వచ్చే ఆదాయం 8 లక్షలు ఉంటుంది. ప్రతి ఇన్విటేషన్ ఫీజు కానీ మనం ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ ఫీజు తీసుకుంటాము. అలా అన్ని రకాల ఆదాయాలు కలిపి మన మున్సిపాలిటీకి దాదాపు 6 నుండి 7 కోట్ల రూపాయల మున్సిపల్ ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కేటగిరీగా తీసుకొని పాపులేషన్ 85. ప్రతి గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ జయపాల్ రెడ్డి అన్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో కోటగిరి మండల కేంద్రంలోని వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలు, ప్రమాదాల విషయంలో సీసీ కెమెరాలతో నేరగాళ్లను అతి తక్కువ సమయంలో పట్టుకొని చోరీ చేసిన సొమ్మును తొందరగా రికవరీ చేయవచ్చన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులు నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితులు ఉంటాయని, నేరాలు తగ్గాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చాలా అవసరమన్నారు. చాలా కీలకమైన కేసులు, ఉగ్రవాదుల కదలికల విషయంలో సీసీ కెమెరాల ద్వారానే పలు కేసులను ఛేదించడం జరిగిందన్నారు. కావున గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలకు వ్యాపారస్తులు, నాయకులు తమ వంతుగా విరాళాలు ఇవ్వాలన్నారు. కోటగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పోల విఠల్ సేట్ 51,000 రూపాయలు, గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ తన వంతుగా 1,00,000 రూపాయలు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తమ వంతుగా మరొక 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ ముచ్చేందర్ రెడ్డి, గ్రామ పెద్ద బీర్కూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, లండన్లో కానీ ఒక మనిషి ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి మార్కెట్కు పోయి ఏదో ఒకటి ఒక సబ్బు కొనుక్కొని ఇంటికి వస్తే 70 నుంచి 80 సీసీ కెమెరాలో ఆయన ఫోటో ఉంటుంది. అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఇక్కడ నుంచి కోటగిరి మెయిన్ రోడ్ వరకు పోయి ఈడికి వస్తే ఎన్ని కెమెరాల్లో 70 నుంచి 80 కెమెరాల్లో మన మూమెంట్ ఉంటుంది.
మరి ఊహించండి అక్కడ ఎంత నేరాలు కట్టడి చేసిండ్రు, ఎంత క్రిమినల్స్ జైల్లో ఉండొచ్చు. ఒక క్రైమ్ చేద్దామంటే, నేరం చేద్దామంటేనే ఎంత భయం ఉండొచ్చు ఊహించాలి. ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 2K సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతు కిరణ్ పాల్గొని 2K సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పొంది ఉండాలని, అవగాహనతోనే క్యాన్సర్ని జయించగలుగుతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇందూరు యువత అసోసియేషన్ ప్రజలకు అవగాహన పరిచే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రధానంగా క్యాన్సర్కు కారకమైన ప్లాస్టిక్ మరియు జంక్ ఫుడ్స్ ని ప్రజలు తగ్గించాలని తెలిపారు. అనంతరం డాక్టర్ విశాల్ మాట్లాడుతూ చాలా మంది ధూమపానం మరియు మద్యపానం సేవించడం ద్వారా క్యాన్సర్కు గురి అవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పొంది ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి ప్రసాద్, రమణ, 2K సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆర్కిడ్ హై స్కూల్, విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాటిలలో ముందడుగులో ఉంటాడు. ఇందూరు యువత వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ రహిత నిజామాబాద్ పట్టణాన్ని తయారు చేయాలని పట్టుదలతో వీరంతా ఇందూరు యువత వాళ్ళంతా కలిసి ప్రోగ్రాం చేయడం, పిల్లలంతా ర్యాలీ తీయడం అనేది చాలా హర్షణీయం. మా విశాల్ సార్ కూడా చాలా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆయన ఇట్లాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్, అందరినీ అవగాహన కల్పించాలి వీటి పట్ల అనే పట్టుదల చాలా అభినందనీయం. అయితే క్యాన్సర్ అనేది ఇవాళ రేపు ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా వస్తుంది, మళ్ళీ ప్లాస్టిక్ వల్ల. ఇవన్నీ అవేర్నెస్ కల్పించాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీలకి సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, వాటి పట్ల అవగాహన. చిన్నపాటి నిర్లక్ష్యంతో వాహన చోదకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకొని తమను నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యులను రోడ్డు పాలు చేయవద్దని బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో అన్ని కాలేజీల స్టూడెంట్లు స్థానిక కార్, స్కూల్, బస్సులు, ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల తలకు తగిలే గాయాల వల్లనే మరణాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. అలాగే కారు డ్రైవర్తో పాటు కారులో ప్రయాణించే వారు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులైన కార్ డ్రైవర్లైనా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. సీట్ బెల్ట్లు పెట్టుకోకున్నా, హెల్మెట్ ధరించకున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మనం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల విషయంలో పోలీస్ శాఖకు సంబంధించి డయల్ 100 చేస్తే 10 నిమిషాల్లో పోలీస్ శాఖ సిబ్బంది మీ వద్దకు వస్తారని తెలిపారు. ముఖ్యంగా టీనేజ్ విద్యార్థినులు ప్రేమ పేరుతో మోసపోయే అవకాశాలున్నాయని, అపరిచితులతో ఫోన్ సంభాషణల ద్వారా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవద్దని, అటువంటి పొరపాట్లు జరిగి వేధింపులకు గురైనచో తమ తల్లిదండ్రుల ద్వారా కానీ లేదా నేరుగా పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసు శాఖ సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. వేధింపులకు గురవుతున్న వారి పేర్లను బయటకు రానియకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తల్లిదండ్రులకు షోక్ ఏంటంటే డబ్బులు ఉన్నాయంటే ఆ పక్కన వాళ్ళకు చెప్పడం కోసం బండి తీసుకొని నేర్పిస్తున్నారు. లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు. మీకు ఒక విషయం చెప్తున్నాను, నాకు తెలుసు ఇక్కడ చేతులు లేపమంటే అందరూ లేపుతారు, ఎవరి దగ్గర హెల్మెట్ ఉండదు. నిజాయితీగా దీంట్లో చేయలేపండి. హెల్మెట్ లేకుండా మేము నడపమన్న వాళ్ళు నిజాయితీగా చేయలేపండి. రైజ్ యువర్ హ్యాండ్స్. మీరు కూడా ఆటో నడిపే వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు మేము ఫ్లెక్సీలు పెడుతున్నాం, చెప్తున్నాం, అవేర్నెస్ ఉంది. ప్రెస్ వాళ్ళు ఎవ్రీడే రాస్తున్నారు, ప్రమాదాలని నివారించండి, హెల్మెట్ వాడండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ గారి కొడుకు నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిడ్నైట్ 1 తర్వాత 200 స్పీడ్తోన 190 కిలోమీటర్ స్పీడ్తోన. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్ మరియు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 తేదీ నాడు 2009 నుండి చేయడం జరుగుతుందని, సమాజంలో బాలికలకు తగిన గౌరవం లభించాలన్న భావనతో బాలికలంతా విద్యా హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయకుండా వారిని చదివించాలని కోరారు. బాలికలు పుట్టినప్పటి నుండే విద్యారంగంలో అభివృద్ధి చెంది పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సంకల్పం చేయాలన్నారు. బాలికలు విద్యయే కాకుండా ఆరోగ్యం మరియు పోషణ మొదలగు విషయాలపై పూర్తి అవగాహన ఉండాలని, సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి కూడా పాటుపడే అవకాశాన్ని కల్పించాలని కోరారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల్లో భాగంగా మహిళా మరియు పిల్లలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ కూడా స్టిక్కర్లను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మార్కుల విషయంలో చూస్తే అమ్మాయికి తక్కువ మార్కులు వస్తే తిండి తినకుండా ఏడుస్తుంది. మీకు అందరికీ తెలిసే వాడు పాస్ అయితే చాలా సంతోషపడతాడు. మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఈ తేడా ఉంటుంది. వాడు 50% మార్క్స్ వస్తే వాడు సంతోషపడతాడు. అమ్మాయి కాదు ఎంత సాటిస్ఫై కాదు, నాకు మార్కులు తక్కువ వచ్చినాయని ఏడుస్తుంటుంది. అంటే అమ్మాయిలను చూడండి, చదవాలని సాధించాలనే తపన చాలా ఉంది. మనకు అక్కడక్కడ జోకులు కాటలు కూడా పెట్టుకుంటారు చూడండి. 99% వచ్చిన అమ్మాయి కూడా ఏడుస్తుంటారు. కాబట్టి పట్టుదల చాలా ఉంది అమ్మాయిలకు, చదవాలని, సాధించాలని, ఉద్యోగం సంపాదించాలని, లేకుంటే వేరే వేరే రంగాల్లో రాణించాలని చాలా పట్టుదల ఉంది ఇప్పుడు అమ్మాయిలో. ఈ అమ్మాయిని ఇదే విధంగా కొనసాగాలి. మానసికంగా దృఢంగా ఉండాలి, మానసికంగా ధైర్యంగా ఉండాలి. సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. చాలా అనంతరం బారసాల ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మరియు పాఠశాలలకు క్యాష్ అవార్డును ఇవ్వడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉత్తమ ఆశా వర్కర్ మరియు ఉత్తమ సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్స్కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ రాణి, డిఎంఎన్హెచ్ఓ సుదర్శన్, జీసీడీఓ శకుంతలాదేవి, డీసీపీఓ చైతన్య కుమార్, బీఆర్బీ కోఆర్డినేటర్ స్వర్ణలత, జిల్లాలోని సిడిపిఓలు, మహిళా శక్తి కేంద్రం డిస్టిక్ కోఆర్డినేటర్ మంజుల, ఐసీపీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. జక్రాన్పల్లిలో ఉన్న నర్సరీలో మొక్కలను ఏ విధంగా పెంచుతున్నారో, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని వివరాలు అడిగి తెలుసుకొని తగిన సూచనలు, సలహాలు ఎంపీపీ హరిత, ఎంపీడీఓ భారతీలు ఇచ్చారు. బీర్కూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మంగళవారం అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమారి స్వప్న మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించామని చెప్పారు. వారి జీవితంలో ఎక్కడికి వెళ్లినా చిన్నారులకు ఆహారం దొరకాలన్న ఉద్దేశంతో ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వినీత వైస్ చైర్మన్ షేక్ మున్నాలను ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పట్టణానికి చెందిన పలువురు పూలమాల శాలువతో శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ గ్రామంలో ఈరోజు ప్రభుత్వ పథకమైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద లబ్ధిదారులకు చెక్కులను ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. నిజామాబాద్ మండలం దర్బారం గ్రామ ఎంపీటీసీ శైలజ యొక్క భర్త ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్ మరణం చెందడం తీవ్రంగా కలిచివేసిందని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. ఆయన యొక్క మృతి పార్టీకి తీరని లోటని, రవీందర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలన్నారు. ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీలో అసలు రైతులు లేరని, బీజేపీ ఎంపీ అరవింద్ను విమర్శించే హక్కు వారికి లేదని బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. నందిపేట్ మండల కేంద్రంలోని 16వ వార్డులో గల అంగన్వాడీ సెంటర్కు వార్డు సభ్యుడు గంగాధర్ 12 ప్లాస్టిక్ కుర్చీలను విరాళంగా ఇచ్చారు. అంగన్వాడీకి వస్తున్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు నిలబడి ఉంటున్నారని, కూర్చోవడానికి సదుపాయం లేదని గమనించి సేవా దృక్పథం ఉన్న వార్డు సభ్యులు గంగాధర్ ఈ కుర్చీలను విరాళంగా ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో సేవలు చేసిన గంగాధర్ ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుంటానని చెప్పారు.
బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన ఏర్గట్ల గ్రామం నుండి బుట్టాపూర్ వెళ్లే తారు రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడమే కాకుండా ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గ్రహించిన ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కంకర్ను తెప్పించి ట్రాక్టర్ను సమకూర్చి రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చివేయించి తారు రోడ్డు మరమ్మతులను చేయించి ప్రయాణికులు వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ఎస్ఐ హరిప్రసాద్ సౌకర్యం కల్పించారు. మోర్తాడ్లో మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మోర్తాడ్ ఎస్ఐ సంపత్ కుమార్ ఆటో టాక్సీ డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భీమ్గల్ సిఐ సాయిదయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా టాక్సీ ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, డ్రైవర్ ముందు సీట్లో ఎవరిని కూర్చోబెట్టుకోవద్దని, అలాగే టాక్సీ, కారు డ్రైవర్ల యజమానులు వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలని, బైక్ వాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, రోడ్డు గుండా వెళ్లేటప్పుడు మలుపుల వద్ద ఓవర్టేక్ చేయవద్దని, యూనిఫామ్ డ్రెస్సులు ధరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. బాన్స్వాడ పట్టణంలో వార్డు కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, పశుసంవర్ధకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠలరావు. పసుపు రైతుల దీర్ఘకాలిక స్వప్నం కంటే కేంద్రం ఎక్కువే ప్రకటించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్, నగరంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు. రానున్న రోజుల్లో నిజామాబాద్లో మంచి ఇండస్ట్రియల్ పాలసీకి చర్యలు. రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. నగర కార్పొరేషన్ కమిషనర్గా మొదటి ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో పలు ప్రాంతాలు, అలీసాగర్ పంప్ హౌస్ ను పరిశీలించిన కమిషనర్ జితేశ్వరి పాటిల్. బాలబాలికలంతా విద్య హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ బాలికా దినోత్సవంలో వక్తలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.